ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభాలు, వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, గత 2 వీడియోలలో అంటే దేవుని చిత్తము అనే అంశం మీద 2 వీడియోలు మనం చూసాము. అందులో మొదటి వీడియోలో మనము దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోగలము, అందుకు అవసరమైన మూలాలు ఏమిటి అనేది చూసాము. అందులో మనకు ప్రాముఖ్యంగా కొన్ని మూలాలను అంటే చిత్తాన్ని తెలుసుకునే సోర్సెస్ మనం చూసాము. అందులో ఒకటి బైబిల్ గ్రంథము లేదా దేవుని మాటలు, రెండవదిగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయము ద్వారా, మూడవదిగా దేవునిని ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోగలము. అదేవిధంగా పరిస్థితులను పరిశీలించుట ద్వారా, అనగా దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. కాబట్టి పరిస్థితులన్నీ ఒకదానికొకటి సమకూడుతూ ఉన్నట్లయితే అది దేవుని చిత్తం కావచ్చు అని నిర్ణయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సహవాసంలో ఉన్న విశ్వాసులు లేదా జ్ఞానవంతుల వద్ద నుండి కూడా మనము దేవుని చిత్తాన్ని గ్రహించుకోవచ్చు. అదేవిధంగా ఆత్మ ఫలంలో ఉన్న 9 రకాలైన గుణగణాలు ఆధారంగా కూడా ఇది దేవుని చిత్తమని గ్రహించటానికి అవకాశం ఉంది. ఆఖరిగా దేవుని చిత్తము గ్రహించటానికి మరొక సోర్స్ ఏంటంటే అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన యందు సంఘముతో సహవాసం కలిగి ఉండుట ద్వారా, అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఆత్మ సంబంధమైన అనుభవము ద్వారా కూడా దేవుని చిత్తం తెలుసుకోవడానికి అవకాశం ఉందని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత 2వ వీడియోలో ప్రాముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే సమస్త మానవాళి పక్షముగా దేవుని యొక్క చిత్తమేమై ఉన్నది అనే విషయాన్ని మనం 2వ వీడియోలో చూసాం. సమస్త అంటే మానవులందరూ ఆయన సృజించిన వారే కాబట్టి వారందరి పక్షముగా దేవుని యొక్క చిత్తమేమై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. అందులో ప్రాముఖ్యంగా ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 1 తిమోతి పత్రిక 2:4. 1 తిమోతి పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇశ్చయించుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటంటే తన ద్వారా సృజించబడిన మానవాళి యావత్తు కూడా పాపము నుండి రక్షించబడి, పాపము నుండి విమోచించబడి సత్యమును గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలి అనేది ఆయన యొక్క చిత్తము అనే విషయాన్ని, అనగా ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారి బలియాగము ద్వారా దేవుడు చేసిన ఆ కల్వరి శిలువ కార్య ఫలితంగా ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాలను విశ్వసించడం ద్వారా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చి దేవునితో నిరంతరము ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. ఇంతకు ముందే మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏమిటంటే క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తము జరిపించుటకు మించిన గొప్ప కార్యం ఇంకొకటి ఏది లేదు. అంటే
క్రైస్తవులు చేసే కార్యాలన్నింటిలో కూడా అత్యంత ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది దేవుని చిత్తాన్ని జరిగించుట. మానవాళి పక్షముగా దేవుని చిత్తాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో దేవునిని విశ్వసించిన వారముగా, రక్షింపబడిన వారముగా, లేదా నూతన జన్మ అనుభవము కలిగిన వారముగా, దేవుని బిడ్డలముగా మనము దేవుని చిత్తములో ఉండుట ఎట్లా సాధ్యమవుతుంది, దానికి సంబంధించి ఎవరు దేవుని చిత్తములో ఉన్నారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథము అనేక సందర్భాలలో అనేక విషయాలు తెలియజేసింది. అయితే కొన్ని విషయాలను మాత్రమే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం. అయితే దేవుని చిత్తము గురించి మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, దేవుని చిత్తము అంటే దేవుని యొక్క కోరిక ప్రకారము ఉండుట, దేవునికి ఇష్టమైన విధంగా ఉండుట, దేవుని ఉద్దేశాలకి అనుగుణంగా ఉండుట, దేవునిని సంతోషపెట్టే వారముగా ఉండుట, ఇది దేవుని చిత్తంలో ఉండటము అంటే. అయితే ఈ దేవుని చిత్తం అనేది క్రైస్తవులందరి పక్షముగా అంటే లేదా మన అందరి పక్షముగా దేవుని చిత్తము ఉన్నది. పర్టికులర్గా ప్రతి ఒక్క విశ్వాసి పక్షముగా కూడా దేవుని చిత్తం ఉంది. అంటే అందరూ విశ్వాసులందరూ, లేదా సంఘములో ఉన్న వాళ్ళందరూ, లేదా దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా దేవుని చిత్తంలో ఉన్నారు అని చెప్పటానికి కొన్ని వాక్యాలు, అందరూ ఉండవలసిన కొన్ని విషయాలను బైబిల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇన్ జనరల్ దేవుని చిత్తము ఒకటైతే, ఇన్ పర్టికులర్ అంటే వ్యక్తిగతంగా నా పక్షముగా, అట్లాగే వ్యక్తిగతంగా ఇంకొకరి పక్షంగా దేవుని చిత్తమై ఏమై ఉన్నది అనేది గ్రహించి అటు అందరికి సంబంధించిన దేవుని చిత్తముతో పాటు వ్యక్తిగతమైన దేవుని చిత్తము కూడా జరిగించవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఇన్ జనరల్ విశ్వాసులందరి పక్షముగా దేవుని యొక్క చిత్తం ఏంటి, ఏ విధంగా దేవుని చిత్తము నెరవేర్చటం ద్వారా, అంటే దేవుని వాక్య ప్రకారం జీవించటం ద్వారా ఆయన కోరిక తీర్చే వాళ్ళంగా ఉంటాము, ఆయనను సంతోషపెట్టే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది, ఆయన ప్రణాళికలో ఉండే వాళ్ళంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటిదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం, దేవుని చిత్తంలో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే, చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, దేవుని చిత్తము అంటే మనము దేవుని చిత్తములో ఉన్నాము అంటే మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుట అనేది మన పక్షముగా దేవుని చిత్తము. కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధమైన ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వస్తామో అప్పుడు మనము పరిశుద్ధమై ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా కడుగవేయబడి పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధమైన అనుభవంలోనికి వచ్చిన తర్వాత రెండవ దశ పరిశుద్ధులముగా జీవించుట. రక్షణ అనుభవాన్ని గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణ 3 దశలలో జరుగుతుంది. 1 నీతిమంతులుగా తీర్చబడుట, 2 పరిశుద్ధముగా జీవించుట, 3 రాకడలో ఆయన మహిమలో
ఎత్తబడుట, ఆయన మహిమలోనికి ప్రవేశించుట. కాబట్టి రెండవ దశ ఈలో రక్షింపబడిన తర్వాత కొనసాగించవలసింది. కాబట్టి పరిశుద్ధముగా జీవించుట అనేది దేవుని చిత్తం. ఇప్పుడు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వరకు. 16 నుండి 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. సెకండ్ థింగ్, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు అంటే విశ్వాస జీవితము ప్రారంభమైన తర్వాత మన జీవితంలో జరుగు ప్రతి సంఘటనను బట్టి దేవునిని స్తుతించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఈ దేవునిని స్తుతించుట అనేది అన్ఎండింగ్ అన్నమాట. తర్వాత కూడా నిరంతరము దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే అనుభవంలోనే ఉండేది. కాబట్టి ప్రతి విషయంలోనూ, కొన్ని సందర్భాలలో అంటే ప్రతి విషయము అంటే అది మనకు సంతోషకరం కావచ్చు, లేదా దుఃఖకరమైన సంఘటన కావచ్చు. ఎలాంటి సంఘటన అయినా సరే వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, దేవునిని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. కాబట్టి ప్రతిది కూడా మేలు కొరకే. ఒకవేళ ఏదైనా సరే శ్రమ లేదా ఇతర క్లిష్ట పరిస్థితి ఏర్పడినట్లయితే, ఒకవేళ మన పొరపాటు వల్ల, మనం తప్పిపోయడం వల్ల జరిగినట్లయితే తిరిగి సమకూరటానికి ఆ అవకాశం ఉపయోగపడుతుంది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ మనం తప్పిపోకపోయినా శ్రమలు వచ్చాయి అనుకోండి, అయితే ఆ శ్రమల ద్వారా రాకడలో మనము మహిమ పొందుతూ ఉన్నాము అనే దానిని గ్రహించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, అదే విధంగా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది దేవుని యొక్క చిత్తములో ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాత చూడండి, మూడవదిగా యోహాను పత్రిక, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అనగా తండ్రి చిత్తము. అంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత మనము ఆరాధికులుగా మార్చబడతాం. అంటే దేవునిని ఆరాధించే అనుభవంలోనికి వెళ్తాం. కాబట్టి దేవునిని ఆరాధించే అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆరాధించాలి? కేవలం నోటి మాటలతో ఆరాధించటం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆయనను యథార్థంగా ఆరాధించాలి అన్నట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ మనము దేవునిని ఆరాధించుట అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క కోరిక. కాబట్టి మనము రక్షింపబడిన తర్వాత మనందరి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మనందరి పక్షముగా దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్లాగే చూడండి, మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము
13 నుండి 16 వరకు. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజుల వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. చూడండి, 13లోనేమో మనుషులు నియమించు ప్రతి కట్టడలకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. అట్లాగే ఇక్కడ మళ్ళీ ఇంకొక లోబడి, రాజు అందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడి వారి మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. కాబట్టి అజ్ఞానముగా విధేయత చూపకుండా లేదా లోబడి ఉండకోకుండా ఉన్న ఆ అనుభవంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు అనేది తెలియజేయటం కొరకై మనుషులందరూ నియమించు కట్టడలకు మనము లోబడి ఉండుట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనము ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నామో అంతగా దేవుని చిత్తంలో ఉన్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే అధికారుల పక్షముగా లోబడి ఉండాలి. మనుషులందరూ నియమించిన ప్రతి కట్టడ కూడా లోబడి ఉండే అనుభవంలోనికి వెళుతూ ఉన్నాము అన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నాము. కాబట్టి దేవుని ఇష్టంలో ఉన్నాము, దేవుని కోరికలో ఉన్నాము. కాబట్టి లోబడి ఉండుట కూడా మనము దేవుని చిత్తంలో ఉన్న, అంటే విశ్వాసులందరూ కూడా ఆ లోబడుట, తగ్గించుకొనుట, దీనత్వము, ఈ స్వభావాన్ని కలిగి ఉండుట దేవుని చిత్తము. అట్లాగే చూడండి, ఇప్పుడు మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17-19 వచనాలు, 17 నుండి 19 వచనాల వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొని యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ మరొక చిత్తం, దేవుని చిత్తం ఏమిటంటే ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి. ఆ విషయమే చూడండి, ఆయన మిమ్ములను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. కాబట్టి మొదటిదిగా రక్షింపబడిన తర్వాత దేవుని చిత్తం ఏంటంటే మన యొక్క నిరీక్షణ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అట్లాగే పరిశుద్ధులలో ఆయన మనకు దయచేసిన స్వాస్థ్యం ఏంటి, దాని యొక్క మహిమైశ్వర్యం ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అట్లాగే క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన, మన కోసము ఆయన చూపిస్తూ ఉన్న శక్తి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవటానికి సంబంధించి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు మనకిస్తాడట. ఆ మనసును ద్వారా మనము ఆ దేవుడు మనకిచ్చిన నిరీక్షణ, ఆయన మనకు దయచేయబోతూ ఉన్న మహిమైశ్వర్యాలు, స్వాస్థ్యము, వినియోగపరిచిన బలమును బట్టి మనకిచ్చిన వివిధ రకాలైన ఆ శక్తి సామర్థ్యాలను తెలుసుకొనుట దేవుని యొక్క చిత్తము. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 12వ
అధ్యాయము మొదటి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి చూడండి, మరొక దేవుని యొక్క చిత్తము గమనించినట్లయితే మొదటి వచనం ఏం తెలియజేస్తుందంటే, మనము సజీవ యాగముగా ఆయనకు అర్పించుకొనుట దేవుని చిత్తము. రెండవదిగా ఆయన యొక్క చిత్తం ఏంటంటే, ఈ లోక మర్యాదలను అనుసరించుకోకుండా ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమని తెలుసుకొనుట అనేది తెలుసుకొని, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని ఆ విధంగా మన మనసు మారుట అనేది దేవుని యొక్క చిత్తం. అంటే మనలను మనము ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొని దేవునికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన చిత్తము మనము చేయటానికి, తెలుసుకొని చేయటానికి మన మనసు మారుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. చూడండి, ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. దిస్ ఈజ్ ఎ కమాండ్. దేవుని ఆజ్ఞ, అందరికీ అవసరమైన ఆజ్ఞ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ 5:18 చివరి వాక్యము. అంటే ఆ 18 అంతా చదువుతాను చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కాబట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చిన ఓ ప్రియ క్రైస్తవ, అవసరమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మతో నింపబడి ఉండాలి. ఎందుకంటే ఈ ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే మద్యముతో ఉన్నవాళ్ళు వాళ్ళ కదలికలను బట్టి, మాటలను బట్టి, చూపులను బట్టి ఏ విధంగా మద్యము తాగి ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించగలమో, అట్లాగే ఆత్మతో నింపబడిన మనము మన స్వభావాన్ని బట్టి, మన తగ్గింపును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రతిబింబించే విధంగా ఉండుటను బట్టి మనము దేవుని బిడ్డలము అని దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండుట అనేది ఒక కమాండ్, ఆజ్ఞ. ఆ ఆత్మపూర్ణులై ఉండుట దేవుని చిత్తము. ఆ ఆత్మ పూర్ణులై ఆత్మ ఆధీనములో ఉన్నవాళ్ళు మాత్రమే రాకడలో ఎత్తబడతారు. అది కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే విడిచిపెట్టబడిన 5 మంది కన్యకల దగ్గర నూనె లేదు అంటే ఆత్మ లేదు. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండుట అనేది దేవుని యొక్క చిత్తము. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీ 10:36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతులైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల
అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. కాబట్టి నెగిటివ్గా స్టార్ట్ అయింది. అంటే రక్షింపబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమయము వచ్చే సమయానికి వెనుక తీయుట అంటే రక్షణను కోల్పోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి రక్షణలోనికి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుట అనేది దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి రక్షణలోనికి వచ్చాం మనము, ఎత్తబడే అనుభవంలోనికి వెళ్ళాలి. వెళ్ళకపోయినట్లయితే దేవునికి దానివల్ల సంతోషం లేదు. కాబట్టి ఎత్తబడే అనుభవంలోనికి వచ్చాము అంటే ఆ రక్షణలోనికి వచ్చిన వాళ్ళము ఏం చేయాలి? రక్షణను కొనసాగించుకోవడం అనేది దేవుని చిత్తము. ఆ విషయమే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. కాబట్టి రక్షింపబడిన తరువాత రాకడలో ఎత్తబడకపోతే వారిని బట్టి దేవుడు చింతించేవాడిగా, సంతోషించేవాడిగా ఉండడు. ఆయన సంతోషించాలి, ఆయన చిత్తంలో మనం ఉండాలి అన్నట్లయితే మన సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించే వాళ్ళంగా ఉండాలి. అట్లాగే ఈ సమయంలో పాత నిబంధన గ్రంథంలో కూడా ఆరాధనకు సంబంధించిన వాక్యాన్ని, ఆరాధనకు సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీకా రాసిన దేవుని చిత్తాన్ని గురించి కూడా చూద్దాం. ఇప్పుడు మీకా గ్రంథము 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు చదువుతున్నాను. 6 నుండి 8 వరకు చదువుతున్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, గమనించండి, ఇవన్నీ ఇవ్వటము ఆయనకు సంతోషాన్ని కలిగించదు, కానీ ఆయనకు సంతోషించేది ఆయన చిత్తం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని యొద్ద ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. కాబట్టి దేవుని చిత్తము మన పక్షంగా ఏమిటి అంటే అక్కడ న్యాయముగా నడుచుకొనుట, కనికరమును కలిగి ఉండుట, ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని యొద్ద ప్రవర్తించుట అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చేది. ఈ సమయంలో మరొక దేవుని చిత్తాన్ని గురించి జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, ఇప్పుడు మనందరం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగమే మళ్ళీ జ్ఞాపకం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 నుండి 40 వరకు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన
ఆ కలువరి శిలువ బలియాగము మరణ భూస్థాపన పునరుత్థానాల మీద చూచి ఆయనను విశ్వసించిన వాళ్ళందరూ కూడా అంత్య దినములో లేపబడుట. అంతేకాదు నిత్య జీవమును పొందుట, అంటే నిత్య జీవంలోనికి వచ్చి అంత్య దినమున లేపబడి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మధ్యాకాశములో ఆయనతో పాటు ఉండి ఆ తర్వాత ఆ 7 ఏండ్ల కాలము ఆయనతో సంతోషించి గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొని ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు భూమి మీదకి వచ్చి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు మనం పరిపాలించే వాళ్ళుగాను రాజులుగాను యాజకులుగా ఉండి ఆ తర్వాత నిత్యత్వములో దేవుని సింహాసనము వద్ద గొర్రెపిల్ల సింహాసనము వద్ద వారి ముఖాలను చూస్తూ ఎల్లప్పుడూ ఆ ముఖాలను చూస్తూ వారిని సేవించే అనుభవములోనికి వెళ్ళటమే దేవుని చిత్తం. అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఆదాము ద్వారా కోల్పోయిన దేవుని సహవాసము యేసుక్రీస్తు ప్రభు ద్వారా పునరుద్ధరించబడ్డ తర్వాత ఇక కంటిన్యూస్గా దేవుడు మనతో ఉండే అనుభవము, మనము దేవునితో ఉండే అనుభవం కంటిన్యూస్గా. అందుకోసమే నిత్య జీవం అన్నారు. ఎప్పుడు రక్షింపబడ్డామో అక్కడ నుండి దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది. యేసుక్రీస్తు అంటే త్రిత్వము అయిన దేవుడు మనలోనికి వచ్చి మనతోనే నిరంతరము ఉండటం జరుగుతుంది. ఇది దేవుని చిత్తము. కాబట్టి ఈ విధమైన దేవుని చిత్తము వనపక్షముగా అయి ఉన్నది. కాబట్టి ఆ విధమైన దేవుని చిత్తములో ఉండటానికి దేవుడు ఏ విషయాలను మనకు జ్ఞాపకం చేశాడో ఆయా విషయాలలో ఆయన చిత్తములో ఉండి ఆయన కోరికలను నెరవేర్చే వాళ్ళుగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళుగా ఉండి ఆయనను సంతోషపరిచే వాళ్ళుగా ఉండి మనమందరము ఆయన చిత్తము జరిగించుటయే ఆ దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా మనం జ్ఞాపకం చేసుకున్నది క్రైస్తవులందరి పక్షముగా దేవుని చిత్తమేమై ఉన్నది అనే విషయాన్ని. పర్టికులర్గా మన పక్షముగా దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అనేది మరొక సమయంలో, అంటే ఇవన్నీ కూడా దేవుని చిత్తమే, కానీ వీటితో పాటు ప్రతి ఒక్కరికి పర్సనల్గా దేవుని చిత్తం అనేది ఉంది. దాని విషయాన్ని కూడా ఒక వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికి అందరికి సంబంధించిన దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మేము రక్షణలోనికి వచ్చి సత్యమును తెలుసుకోవటమే మీ చిత్తం. రక్షణలోనికి వచ్చిన తర్వాత మీరు ఏ విషయాన్ని బట్టి సంతోషిస్తారో ఆ విధమైన కార్యాలు చేయటయే మీ చిత్తం అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ప్రభువా, మా జీవితంలో మేము ప్రతి విషయంలో కూడా భోజనం చేసినా పానం చేసినా మీ మహిమ కోసం చేసే విధంగా మిమ్మల్ని సంతోషపెట్టుట కొరకే చేసేవారుగా మిమ్మల్ని మీ చిత్తములో ఉండేవాళ్ళంగా చేయనట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాము. మీ దయగలిగిన హస్తాలను వారిపై ఉంచి వారి ప్రతి అవసరతను తీర్చి మీ చిత్తములో కొనసాగునట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.